విజయ్ దేవరకొండ హిట్ ట్రాక్ ఎక్కడా? ఇది మరో దేవర లాంటి సినిమానా? ప్రొడ్యూసర్ నాగవంశికి ఈ సినిమాతో దండిగా లెక్కలు వస్తాయా లేక వార్ 2 సినిమా కోసం ఆగాలా? కింగ్డమ్ ట్రైలర్ చూసి మనం ఏమైనా మోసపోయామా? తెలుగులో ముద్దుగా బక్కోడుగా పిలుచుకునే అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? కింగ్డమ్ సినిమా ఎలా ఉంది అనేది మూవీ రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు మిక్స్డ్ టాక్స్. సుత్తి లేకుండా సుడ్డిగా చెప్పాలంటే కింగ్డమ్ సినిమా నిరాశపరిచింది. నేను ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్తో పోవడం వల్ల ఈ సినిమా నన్ను నిరాశపరిచిందేమో. నాకైతే ఫస్ట్ హాఫ్ మాత్రమే అంతో ఎంతో నచ్చింది. సెకండ్ హాఫ్ నచ్చలేదు. ఎక్కువ గ్యాంగ్స్టర్ సినిమాలలో రిలేషన్ సెంటిమెంట్ లింక్ అయి ఉంటాయి. ఈ సినిమాలో కూడా బ్రదర్ సెంటిమెంట్ బేస్ మీద సినిమా తీయడం జరిగింది. సెకండ్ హాఫ్ బాగుండి క్లైమాక్స్ బాగుంటే ఆడియన్స్ బయటికి వచ్చేటప్పుడు సినిమా బాగుందని ఫీల్ అవుతారు. ఈ సినిమా సెకండ్ హాఫ్ సరిగా లేకపోవడం వల్ల బాగుంది అనే ఫీల్ ఎవ్వరూ అవ్వరు. ఈ సినిమాలో కేజీఎఫ్, దేవర, పుష్ప లాంటి సినిమాల ఫ్లేవర్స్ తగులుతాయి. బలమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు, బలమైన పనులు చేసినప్పుడు వాటి వెనక ఏదో ఒక బలమైన కారణాలు ఉంటాయి. కానీ ఈ సినిమాలో అటువంటి బలమైన కారణాలు లేకుండానే డెసిషన్స్ తీసుకుంటారు. సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమా కథ 1990లో జరుగుతుంది. అలియాస్ విజయ్ దేవరకొండ అనే పోలీస్ కానిస్టేబుల్ యొక్క పై ఆఫీసర్ అండర్ కవర్ ఆపరేషన్ కోసం శ్రీలంకలోని దివి అనే ఐలాండ్కు పంపాలనుకుంటారు. అయితే మొదట సూర్య ఒప్పుకోడు. అక్కడ తన అన్న ఉండాడు అంటే ఆపరేషన్కు ఒప్పుకోవడం, అక్కడికి వెళ్ళడం, అన్నను కలుసుకున్న తర్వాత ఏం జరిగింది, తర్వాత సూరి యొక్క జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయి, ఇంటి నుంచి శివ అలియాస్ సత్యదేవ్ ఎందుకు పారిపోయాడు, అక్కడ వాళ్ళిద్దరూ కలిసి ఏం చేశారు అనేదే ఈ సినిమా. డైరెక్టర్ గౌతమ్ యొక్క కథ పేపర్ మీద బాగుంది. పేపర్ నుంచి సినిమాగా మార్చడంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు. ఒకవైపు కింగ్ కాన్సెప్ట్, మరోవైపు బ్రదర్స్ సెంటిమెంట్ కాన్సెప్ట్ ఈ సినిమాలో ఉన్నాయి. రెండింటికి చెడ్డ రేవడిలాగా ఏదీ సరిగా చూపించలేదు. ఈ సినిమా హైలైట్స్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ముందుగా చెప్పాలంటే డైరెక్టర్ కొన్ని సీన్స్ బాగా రాసుకున్నారు. టైటిల్ కార్డ్స్ యానిమేషన్ సూపర్గా ఉంది. సినిమా స్టార్ట్ అయిన తర్వాత హీరో ఒక అరెస్టెడ్ పర్సన్ను తప్పించినప్పుడు అతని పై అధికారితో చెప్పిన లాజిక్ బాగుంది. ఆ తర్వాత జైల్లో విజయ్ దేవరకొండ సత్యదేవ్తో కొట్లాడే మూమెంట్స్ వరకు సినిమా బాగుంది. జైల్ సీక్వెన్స్లో సత్యదేవ్తో చెప్పే డైలాగ్ కూడా బాగుంది. ఎక్కువగా ఫస్ట్ హాఫ్లో ఫ్యాన్ మూమెంట్స్, స్లో మోషన్ షాట్స్, విజయ్ దేవరకొండ ఎలివేషన్ సీన్స్ బాగున్నాయి. విజయ్ దేవరకొండ యొక్క కట్టింగ్, డ్రెస్సింగ్ స్టైలు, స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్. ఇంకా విజయ్ దేవరకొండ యాక్టింగ్ పరంగా చూస్తే చాలా చోట్ల సెటిల్డ్గా, సాలిడ్గా పర్ఫామ్ చేశాడు. స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కానీ కొన్ని చోట్ల ఇంకా ఆ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి సినిమాల నుంచి ఇంకా బయటికి రాలేదనుకుంటా. డైలాగ్ డెలివరీపై దృష్టి పెట్టలేదు. ఈ సినిమాలో సత్యదేవ్ మంచి యాక్టర్ కానీ ఆయనకు యాక్ట్ చేయడానికి స్కోప్ లేదు. ఆయనను సరిగా వాడుకోలేదనిపించింది. హీరోయిన్ భాగ్యశ్రీ ఈ సినిమాలో ఎందుకు యూస్ కాని క్యారెక్టర్ ఇచ్చారు, ఆమె క్యారెక్టర్ ఎందుకుందో అర్థం కాదు. దీనికి తోడు అయ్యప్ప క్యారెక్టర్ మిస్ఫైర్ అయ్యింది. అంతే. ఇక ఒక ఆపరేషన్కి వెళ్తే ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అప్పుడు ఆపరేషన్లోకి కొత్తగా ఎవడొచ్చాడో వాడి మీద డౌట్ పడతారు. కానీ సినిమాలో అలా డౌట్ పడలేదు ఎందుకో. ఇది ఏం లాజిక్కో మరి. అన్నంటే ప్రాణం అంటారు కానీ అన్నదమ్ముల మధ్య సీన్స్ అంత ఎఫెక్టివ్గా, ఇంపాక్ట్గా లేవు. అన్నంటే తమ్మునికి ప్రాణం, తమ్ముడంటే అన్నకు ప్రాణం అని చెప్పడం కాదు. అది సరైన రీతిలో చూపించినప్పుడే ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారు. సత్యదేవ్ దివి అనే ఐలాండ్లోకి ఎలా పోయాడు, అక్కడే ఎందుకు ఉండిపోయాడు అనేది సరిగా లేదు. సెకండ్ హాఫ్ మొత్తం స్లోగా వెళ్తుంది. స్క్రీన్ ప్లే బాగుండదు. సీన్స్ కనెక్టివిటీ సరిగా లేకపోవడం వల్ల ఆడియన్స్ కూడా సినిమాకు సరిగా కనెక్ట్ కాలేదు. అక్కడే సినిమా దొబ్బింది. ఆర్మీ ఆఫీసర్ల నుంచి హీరో మరియు వాళ్ళ అన్న తప్పించుకునే సీను బాగాలేదు. మొత్తం మీద అన్నదమ్ముల మధ్య సెంటిమెంట్ సరిగా వర్కౌట్ కాలేదు. టెక్నికల్ పరంగా సినిమా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ బాగున్నాయి. సినిమాను చాలా మటుకు రియల్ లొకేషన్స్లో తీశారు. అనిరుద్ మన తెలుగు సినిమాలకి మ్యూజిక్ అంతంత మాత్రమే కొడతాడని మళ్ళీ నిరూపించాడు. బీజిఎం జస్ట్ ఓకే, 2 పాటలు బాగున్నాయి. ఈ సినిమాకు మా రేటింగ్ 2.5. ఈ సినిమా మాకు ఎలా కనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.